ఉత్తరం చూద్దామండి. కావ్య హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. ప్రతిరోజు సూర్య నమస్కారాలు ఆచరించేవారు ప్రతికూల పరిస్థితులలో అర్ఘ్యం ఎలా ఇవ్వాలి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. సూర్య ఆరాధన నిత్యము చేసేటువంటి విధానం తప్పకుండా ఉపనీతులైనటువంటి వారు సంధ్యావందనం చేయటం అనేది అది సూర్యునకు తప్పకుండా జరగవలసినటువంటిది. ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలము త్రికాల సంధ్యావందనం చేయటం, త్రికాలముల యందు సూర్యునకు అర్ఘ్యప్రదానం చేయటం అనేటువంటిది మనం చేసి తీరాలి. చేస్తేనే ఆయన ప్రయాణం సరిగ్గా సాగుతుంది అనేది మనకు వైదికమైనటువంటి విషయం. మందేహాది రాక్షసులు ఆయన దారికి అడ్డు వస్తూ ఉంటారని, వారిని తొలగించడానికి సూర్యోదయం కాకముందు ఉదయాన నక్షత్రములు ఉండగా సూర్యునకు మనం సంధ్యావందనంలో అర్ఘ్యములు ఇవ్వాలి. ఇస్తే అవి ఈ జలం మనం ఎన్ని చుక్కలైనా సరే, ఉద్రేణి నీళ్ళైనా వెళ్ళి ఆ రాక్షసులను తొలగిస్తాయి. వాటికి పదునైన ఆయుధాలుగా పనిచేస్తాయి. ఇవి వాళ్ళు దూరంగా వెళ్ళిపోతూ ఉంటారు. సూర్యుని వేగం ప్రయాణం చక్కగా సాగుతూ ఉంటుంది. వారు అడ్డు రాకుండా ఉంటారు. కాబట్టి ఈ విధంగా సూర్యుని వల్లనే మనకు సమస్తమైనటువంటి ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్. ఆరోగ్యం కావాలన్నా ఏది ఆయురారోగ్య భోగభాగ్యములన్నీ, పాడి పంటలన్నీ మనకు సూర్య భగవానుల వలన లభిస్తూ ఉంటాయి. సూర్యుడు ప్రత్యక్ష నారాయణుడు కాబట్టి ఆయనను మనం ఇబ్బందులు లేకుండా ఆయన ప్రయాణం సాగటానికి చేసేది ఒకటి. మరొకటి, ఇప్పుడు వారు అడిగిన ప్రశ్న సూర్య నమస్కారములు అనేది. నమస్కార ప్రియో భాస్కర అని సూర్యునకు నమస్కారములు పెడితే మనం హోమం చేసి ఆయనకు హవిస్సులు ఇచ్చినంత పుణ్యం వస్తుందట. అక్కడ నమశబ్దానికి ఆ హవిస్సు అనే అర్థం కూడా వేదంలో చెప్పబడింది. కాబట్టి మనం ఏమీ చేతగాని వారు, ఏమీ చేయలేని వారు నమస్కారం పెడితే చాలు. సూర్యునికి నమస్కారం, ద్వాదశ నమస్కారములు చేసినట్లయితే ఆయన మనకు అనుగ్రహాన్ని ఇస్తాడు అని చెప్పబడుతుంది. కాబట్టి సూర్యుడు కనపడినా కనపడకపోయినా ఈ పని చేయవచ్చు. సంధ్యావందనం చేసేవారు సూర్యుడు కనపడక ముందే చేయాలి. ఆకాశంలో మబ్బు పట్టి ఉన్న సూర్యుడు ఎక్కడో ఉండే ఉంటాడు, మబ్బు వెనక ఉండే ఉంటాడు. కనుక మనం సూర్యుడు కనపడితేనే చేస్తాము అని అనుకోకూడదు. అయితే కొంతమంది సూర్యుడు కనపడితేనే భోజనం చేసేటువంటి దీక్ష తీసుకున్న వాళ్ళు ఉంటారు. సూర్యుడు కనపడకపోతే వాళ్ళకి దుర్దినం, మేఘచ్ఛన్నేన్ని దుర్దినం అని. ఆకాశంలో మబ్బు పట్టి సూర్యుడు మనకు ఇంతైనా కనపడకపోతే, ఒక నిమిషమైనా కనపడకపోతే ఆ రోజుకి దుర్దినము అని పేరు. సూర్యుడు కనపడితేనే సుదినం. కాబట్టి ఆ రోజు వాళ్ళు భోజనం చేయరు. ఒకప్పుడు ముసురు పట్టినప్పుడు 1 రోజు, 2 రోజులు, 3 రోజులు కూడా ఆకాశం మేఘావృతమై మనకు సూర్య దర్శనం కాదు. అప్పుడు వాళ్ళు ఏం చేయాలి? అన్ని రోజులు వాళ్ళు ఆహారం లేకుండా. అందుకోసం దానికి కొన్ని ప్రక్రియలు, ఉపశాంతులు చెప్పారు. ఒక జల్లెడ దీపం వెలిగించి ఆ దీపం ముందు జల్లెడ పెట్టినట్లయితే ఆ జల్లెడ వెలుగులు సూర్యకిరణములులాగా భావించి సూర్యునికి నమస్కరించి వీరు ఏదైనా ఆహారం తీసుకోవటం, భోజనం చేయటం, ఇటువంటివి ఈ సౌర మతాన్ని ఆచరించేటువంటి వాళ్ళంటే సూర్యుడినే ప్రత్యేకమైన దైవంగా భావించి ఆరాధించేవారు కొంతమంది ఉన్నారు. శంకరాచార్య స్వామి వారు చెప్పినటువంటి షణ్మతములలో సౌరము అనేది ఒకటి. అప్పుడు వారు సూర్యుడిని ప్రత్యేకమైన దైవంగా, వారి అభిమాన దైవంగాను, ఇష్ట దైవంగాను వారు ఆరాధిస్తూ ఉంటారు. కాబట్టి ఇది సూర్యునికి సంబంధించినటువంటి సమాచారం. సూర్యుడు అందరూ నమస్కరించవలసిన వాడు, అందరూ ఆరాధించవలసిన వాడు. తేలికగా నమస్కారానికి అనుగ్రహించేటువంటి ఒక బోళాశంకరుడు అంటామే, అట్లాగే ఈయన కూడా మనం ఏమీ చేయలేకపోతే నమస్కారం చేయడం ఒకటి. అర్హత ఉన్నవారు కొన్ని నీళ్లు, మనం నదికి వెళ్ళి స్నానం చేసినప్పుడు సూర్యుడికి కాసి నీళ్లు వదిలితే మనం ఎక్కడి నుంచి తేవక్కర్లేదు, ఆ నదిలో నీళ్ళే మళ్ళీ వదులుతాం. కానీ వీటి వలన సూర్యునకు ఎంతో ఉపయోగం ఉంటుంది, సూర్యునకు మన యందు అనుగ్రహం కలుగుతుంది. అటువంటి సూర్య ఉపాసనం అనేది మనకు అనేక విధాలుగా ఉపయోగిస్తుంది. జ్ఞానాన్ని ఇస్తాడు. గాయత్రీ మంత్రం యొక్క అర్థం సూర్యుడిని ప్రార్థించడమే. జ్ఞానం ఇవ్వయా అని అడగటం. ధియో యోనః ప్రచోదయాత్, మాకు బుద్ధిని ప్రసాదించమని అడుగుతున్నాం. కాబట్టి
శరీరానికి ఆరోగ్యం కావాలన్నా, మెదడుకి బుద్ధి కావాలన్నా, జ్ఞానం కావాలన్నా ఏవైనా కూడా సూర్య భగవానుని వలననే మనకు రావలసి ఉన్నాయి. కనుక సూర్యోపాసనకు సూర్యుడు కనపడలేదు కాబట్టి నేను ఇవాళ మానేస్తాను అని వంక పెట్టి మానకూడదు. సూర్యుడు కనపడకపోయినా సరే సంధ్యావందనం చేయవలసినదే, అర్ఘ్యప్రదానం చేయవలసిందే, సమయానికి చేయవలసిందే. ఉదయం చేసేటువంటిది నక్షత్రములు ఉండగా చేయాలి. మధ్యాహ్నం సూర్యుడు మధ్యాహ్నం ఆకాశంలోకి రాకముందు, అంటే నడినెత్తికి రాకముందే చేయాలి. సాయంకాలం నక్షత్రములు రాకముందే చేయాలి. ఇట్లాంటివన్నీ కూడా మనకు ఆయా సమయములకు, అంటే ఉదయం నక్షత్రములు ఉండగా చేయాలి. అంటే సూర్యుడు వచ్చాక చేస్తాను, రాత్రి నేను ఉదయం 10ంటికి చేస్తాను అట్లా అనకూడదు. వీలైనంత వరకు ఉదయం నక్షత్రములు ఉండగా చేయాలి, సాయంకాలం నక్షత్రములు రాకముందే చేయాలి. ఇంత జాగ్రత్తగా సూర్యోపాసన చేసినట్లయితే మనకు సూర్యానుగ్రహం కలుగుతుంది. సూర్యుడు అన్ని దేశాల వారికి, అన్ని మతాల వారికి, అన్ని ప్రాంతాల వారికి ఆరాధనీయుడైనటువంటి ప్రత్యక్ష దైవంగా మనం భావించి సూర్యునికి నమస్కరిద్దాం. చాలా సంతోషం అండి. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా ప్రేక్షకుల ధర్మ సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు అందించినందుకు ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. చూసారు కదండి, ఇది ఈనాటి మన ధర్మ సందేహాలు కార్యక్రమం. మీకు కూడా ఏమైనా ఆధ్యాత్మిక ధర్మ సందేహాలు కలిగితే మా ఈ కార్యక్రమానికి మీ సందేహాల్ని క్లుప్తంగా, సూటిగా, స్పష్టంగా పోస్ట్ కార్డ్పై లేదా ఈమెయిల్స్ ద్వారా రాసి పంపించండి. మా చిరునామా ధర్మ సందేహాలు, కేర్ ఆఫ్ భక్తి టీవీ, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఈమెయిల్ ఐడి bhaktihyd@gmail.com.